హిందూ దేవుళ్ళు కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ అనే వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా హిందూ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్పట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి జన్మ రహస్యంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హిందూ దేవతలు కించపరిచే విధంగా బైరి నరేష్ మాట్లాడారు. తక్షణమే బైరి నరేష్ను అరెస్టు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా బైరి నరేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బైరి నరేష్పై పీడీ యాక్ట్ పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వామికి అయ్యప్ప స్వామి గురించి జన్మరహస్యం తెలుసుకోవాలంటే ఆ స్వామికి ఇంకా 10 జన్మలైనా అయ్యప్ప స్వామి జన్మరహస్యం తెలుసుకునే వీలు ఉండదు ఆ స్వామి. కాబట్టి ఏ మతమైనా సరే ఒక మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం తప్పు. ఏ మతానికి ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటుంది. నరేష్ అనే కుక్క అయ్యప్ప స్వామి గురించి కానీ హిందూ దేవుళ్ళ గురించి కానీ చులకనగా మాట్లాడాడు. హిందూ దేవుళ్ళ మీద కానీ ఎవరైనా హిందూ దేవతలకు కానీ వ్యతిరేకంగా మాట్లాడితే ఖబర్దార్. అయ్యప్ప స్వామి చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. అయ్యప్ప స్వామి చరిత్ర తెలియని మాట్లాడడం చాలా మూర్ఖత్వము. ఇటువంటి దాడులు ఇటువంటి మాటలు చాలా ఖండిస్తున్నాం. అయ్యప్ప స్వాములతో కలిసి అన్ని వికారాబాద్ జిల్లా సంబంధించినటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా అతని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం తాండూరులో కూడా కార్యక్రమం చేయడం జరిగింది. స్వామికి అయ్యప్ప స్వామి గురించి జన్మరహస్యం తెలుసుకోవాలంటే ఆ స్వామికి ఇంకా 10 జన్మలైనా అయ్యప్ప స్వామి జన్మరహస్యం తెలుసుకునే వీలు ఉండదు ఆ స్వామి.